హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రాజీ ముంగర. ఈరోజు నేను మీకు అలసంద పుల్లగూర గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇందుకు కావాల్సిన పదార్థాలు: టమాటాలు, పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు, అలసందలు ఒలుసుకుని పెట్టుకున్న గింజలు అన్నమాట. ఇవి పచ్చివి. వీటిని కడిగి ఒక పాత్రలో వేసుకోవాలి. ఈరోజు స్పెషల్గా నేను ఇందులో చింతాకు వేసి చేస్తున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది మీకు ఇష్టమైతేనే వేసుకోవచ్చండి, లేకుంటే లేదు. ఇందులో తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్స్ అన్నీ వేసేసి కాస్త పసుపు, కొంచెం నీళ్లు పోసి దీనిని పొయ్యి మీద పెట్టి బాగా ఉడికించుకోవాలండి. బాగా సగం ఉడికిన తర్వాత కొంచెం చింతపండు వేసి మరి కొద్దిసేపు ఉడికించాలి. ముందుగానే చింతపండు వేస్తే విత్తనాలు ఉడకవండి, అందుకు కాబట్టి మధ్యలో వేసుకోవాలి. అలా మరి కొద్దిసేపు ఉడికించిన తర్వాత ఇలా మనం పట్టుకుంటే మెత్తగా అయిపోవాలి. ఇది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీనిని దించేసుకుందాం. ఇందులో ఉన్న నీటినన్నీ వంచేసి కాస్త ఉప్పు వేసి బాగా మెత్తగా వెనుపుకోవాలి. ఇప్పుడు దీనికి తిరగవాత వేసుకుందాము. ఒక గోళంలో కొంచెం ఆయిల్ వేసి కాగిన తర్వాత అందులో ఆవాలు, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసి వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత అందులో కూర వేసి బాగా కలబెట్టాలి. అంతేనండి, అలసంద పుల్లగూర రెడీ. ఇందులో చింతాకు అనేది మీ ఆప్షనల్ అండి. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.